మనం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని అమలాపురంలో పెట్టడం జరిగింది. ఆ రోజునే మన ముఖ్య అతిథులు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు రావడం, అక్కడ ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏంటో దీనివల్ల ఏం జరిగింది అన్నది కూడా చాలా విపులంగా అక్కడ ఆయన తెలియజేయడం జరిగింది. దాని తర్వాత నియోజకవర్గాల వారికి పెట్టడం జరిగింది. అదే దాంట్లో భాగంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్నది. ఇవన్నీ కూడా పెద్దలు మాట్లాడే ముందు ఇవన్నీ కూడా మనకి అందరికీ తెలియజేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో కొంత కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ప్రతి కార్యకర్త మనసులోనే ఉన్నదన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని నిజం చేయడంలో భాగంగానే మీకు ఒక ఉదాహరణ, ఆయన మారాడు, కార్యకర్తలు పట్టించుకుంటారనడానికి మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీనివాసరావు గారిని మీ ముందు సగౌరవంగా నేను తెలియజేస్తాను. ఎంచేతంటే ఒక సామాన్య కార్యకర్తని తీసుకునే రోజు మీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఇక్కడ ప్రకటించారు. అప్పటి నుంచి కూడా అల్లుపెరిగిన నాయకుల్లాగా ఆయన ప్రతి కార్యక్రమాన్ని బోధస్కంధాల మీద వేసుకుంటూ ఎంతో బాగా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లోనే ముందుండి చేస్తున్నారు. మీరందరూ కూడా ఎప్పుడు ఆ సహాయ సహకారాలన్నీ శ్రీనివాసరావుకి అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనడానికి బాబు అన్ని కూడా మోసంతోటే, ఎన్ని ఎలక్షన్ వేసి చేసినా కూడా మోసంతో ఆయన జయించుకుంటూ వచ్చారు. ఎంచేతంటే ఆయనకంటూ నేను ఈ పథకం ప్రవేశపెట్టానని చెప్పుకోవడానికి ఒక్కడి పథకం కూడా లేదు ఆయనకి. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో ఏం సాధించింది చేసింది ఏమీ లేదు. ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ఎన్టీ రామారావు 2 రూపాయలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 5 రూపాయలు పెంచడం జరిగింది తప్ప ఆ పథకాన్ని తొంగలో దొక్కేశాడు ఆయన. అలాగే మరి మన రాజన్న రాజ్యంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏది హామీలు ఇచ్చారో, ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవాళ ఎంతో మంది మన బడుగు బలైన వర్గాలు చెందినటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి మేలు చేయించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.